హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా డైలీ వ్లాగ్ చూపించబోతున్నాను. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది. సో మార్నింగ్ లేవగానే ఇలా క్యారెట్, బీట్రూట్ కొంచెం మొత్తం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని దీంట్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. బికాజ్ అది పిప్పు కింద అవుతుంది గదా! మనకి ఓన్లీ అలా తాగినప్పుడే బావుంటుంది. వాటర్ ఒక్కటే మనం దాంట్లో స్ట్రెయిన్ చేసుకున్నా గూడా అంత ఇదనిపిచ్చదు. అది ఎంత మనం అలా తింటే పీచు కింద తింటే అంత మన హెల్తీగా ఉంటాము. అండ్ నెక్స్ట్ అలానే దీంట్లో నేను మిల్క్ యాడ్ చేయట్లేదు. మిల్క్ ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే, నాకు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా కావాలి అనేసి. అండ్ నెక్స్ట్ అలానే లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే, ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ విటమిన్ సి వల్ల గుడ్ స్కిన్ ఉంటుంది. అండ్ దీంట్లో క్యారెట్, బీట్రూట్ వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫై అవ్వడం కానీ, అండ్ నెక్స్ట్ అలానే గ్లోయింగ్ స్కిన్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో హనీ వేస్తున్నాం షుగర్ బదులు. సో హెల్తీ డ్రింక్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అల్లం నెక్స్ట్ దీంట్లో కొంచెం లెమన్ యాడ్ చేయడం వల్ల మంచి హెల్తీ అని చెప్పొచ్చు. తర్వాత నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను రాగి ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఇంట్లో ఏంటంటే నార్మల్గా ఇడ్లీ పిండి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే దోశ పిండి ఉంటుంది. లేకపోతే ఏదో ఒకటి మనం ఆల్టర్నేటివ్ చూసుకుంటాం కదా. సో నేను అందరూ దోశ తింటే నేను రాగి దోశ తింటున్నాను. ఇడ్లీ తింటుంటే రాగి ఇడ్లీ తింటున్నాను. సో ఏంటంటే ఆల్టర్‌నేట్‌గా సో, నా డైట్ అనేది చేంజ్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ నాకు వెయిట్ లాస్ కావాలిప్పుడు. సో, అందుకని చెప్పి డైట్ స్టార్ట్ చేశా. సో, అయితే అందరికి ఇడ్లీ కదా! నాకు మాత్రమే ఒక చిన్న పెట్టుకుందాం అని చెప్పేసి రాగి పిండి అయితే కలుపుకొని పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ అదంతా ఈ రోజుకే కాదు. సో, మార్నింగ్, ఈవినింగ్‌కి లేకపోతే నెక్స్ట్ డేకి కూడా ఉంటుంది. ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇంకా మంచి ఇదిగా ఉంటది. సో, అందుకే నెక్స్ట్ డేకి కూడా బావుంటుందని చెప్పేసి ముందుగానే కలిపాను. బట్ రాగి పిండి ఎప్పటికప్పుడు కలుపుకుంటేనే బెస్ట్ అని అంటారు. కొంతమంది నైట్ పెట్టుకొని పొద్దున్న వేసుకుంటే కూడా బావుంటుందంటారు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తది కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలానే రాగి ఇడ్లీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేడీస్‌కైతే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. బాడీ చాలా రిలీఫ్ ఉంటుంది. ఎలాంటి నొప్పులు లేకుండా చాలా బావుంటదనమాట. రాగి అనేది లేడీస్‌కి చాలా బెస్ట్. అండ్ నెక్స్ట్ అలానే ఫుల్ డైట్‌లో కాకుండా నార్మల్‌గా ఉన్న వాళ్ళైతే చట్నీ ఫుల్‌గా ఏసి కుమ్మేయొచ్చు. నేనైతే పల్లి చట్నీతో 2 ఇడ్లీస్ తింటాను. ఇప్పుడు సెలూన్‌కెళ్ళిన తర్వాత నాకు క్లయింట్ వచ్చారు. తనకి మల్టీ లేయర్స్ హెయిర్ కట్ కావాలి. బట్ ఫ్రంట్ ఎలాంటి కటింగ్స్ వద్దు అన్నారు కాబట్టి సో నేను అలా చేశాను. ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ తర్వాత లంచ్‌కి నేను ఇంటికి వెళ్ళాను. సో నాకైతే కొర్రలు చేసి రెడీగా పెట్టారు వేడివేడిగా. నేను ఇంటికెళ్ళిన తర్వాత సాంబార్ అండ్ నెక్స్ట్ అలానే ఈ కొర్రలు వేసుకొని మంచిగా తిన్నాను. అండ్ అలానే కర్రీ మా ఇంట్లో మిల్ మేకర్ కర్రీ చేశారు ఆ రోజు. సో ఇలా తింటున్నాను. నార్మల్‌గా అయితే మీరు ఏ కర్రీ అయినా తినొచ్చు. ఎక్కువ పీచు పదార్థాలు తింటే బెస్ట్. లైక్ చిక్కుడుగాయలు కానీ, లేకపోతే బీరకాయ ఇలాంటివి తింటూ ఉంటే మంచిగా ఉంటదనమాట వెయిట్ లాస్ వాళ్ళకి. అండ్ ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఉంటది కాబట్టి దాంట్లో ఫైబర్ తింటా ఉంటే మంచిగా ఉంటది. మీకు డైజెషన్ బాగవుతుంది. అండ్ నెక్స్ట్ అలానే వాష్‌రూమ్ ప్రాబ్లమ్స్ ఏముండవు డైట్‌లో చేసిన వాళ్ళకి. అండ్ వాటర్ మాత్రం అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత నాకు ఆఫ్టర్‌నూన్ ఒక చిన్న ఫేషియల్ చేయాల్సిందుంది హోమ్ సర్వీస్. సో, అందుకని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే ఆంటీకి కొంచెం రీసెంట్‌గానే ఆపరేషన్ అయింది. సో, తను సెలూన్ వరకు విజిట్ చేయలేరు. బట్ తనకి ఇంట్లో ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి ఐ మీన్ ఫంక్షన్ ఉంది అని చెప్పి ఫంక్షన్‌కి ప్రిపేర్ చేస్తున్నారు. సో, దానివల్ల నేను ఇంటికి వెళ్ళి హోమ్ సర్వీస్ చేసొచ్చాను. నార్మల్‌గా అయితే హోమ్ సర్వీసెస్ తీసుకోను. బట్ కొంతమందికి నీడ్ అయినప్పుడు మనం ఏం చేయలేము డీల్ బాగున్నప్పుడు. సో, అలాంటప్పుడు చేస్తాను. నార్మల్‌గా అయితే ఇంటికి కూడా నేను అన్ని సార్లు వెళ్ళను. అండ్ అది అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ ఇంటికే వచ్చేసాను. నా చాట్ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్‌కి మనం ఏదో ఒకటి తినాలి కదా! డైట్‌లో ఉన్నాం కదా అని చెప్పేసి మొత్తానికి ఫుడ్ అయితే అవాయిడ్ చేయకూడదు. బట్ దానికి ఆల్టర్‌నేట్‌గా రీప్లేస్ ఏదో ఒకటి తింటూ ఉండొచ్చు. సో, ఇక్కడ అన్నీ నేను కీర, టమాటో, ఆనియన్ అండ్ నెక్స్ట్ అలానే పల్లీలు నేను అక్కడ అన్నీ చూపిస్తున్నాను. బట్ అవన్నీ నాకు కాదు. అండ్ కిడ్స్ కూడా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు కూడా తినేదానికి అంతే. సో, అది చాట్ మసాలా కొంచెం లేదు అయిపోయింది. అందుకే చికెన్ మసాలాతో మేనేజ్ చేశాను. సో, ఇలా కొంచెం మొత్తం అన్నీ కలిపి తింటే వెజ్జీస్‌తో మీకు చాలా మంచి టేస్టీ అండ్ హెల్తీ కూడా ఉంటుంది. అండ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు, కాలేజ్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇంట్లో పిల్లలుంటే ఇలా పెట్టి చూడండి. మంచి హెల్తీ స్నాక్ ఇదంతా కూడా. సో, నేనైతే మంచిగా కుమ్మేశాను. తర్వాత మళ్ళీ సెలూన్‌కి వెళ్ళాలి. సో, అప్పటికి టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో, నేను సెలూన్ మోస్ట్‌లీ 9 వరకు ఉంచుతాను. ఒకవేళ క్లయింట్స్ లేరు అనుకుంటే అంటే త్వరగా ఇంటికొచ్చేస్తాననమాట. సో, అలా. సో, నేను ఖాళీగానే ఉన్నాను కదా! ఈవినింగ్ వెళ్ళిన తర్వాత అని చెప్పేసి
నేను సెలూన్ కోసం కొన్ని ఆర్డర్ పెట్టిన దాంట్లో ఇది నెయిల్ పాలిష్ కిట్ ఓపెన్ చేశాను. దాంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి కలర్ కూడా చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్‌గా ఉన్నాయి. అండ్ స్కిన్ కొంచెం మంచిగా ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే ఎక్సలెంట్‌గా ఉంటది. అండ్ మీడియం స్కిన్ వాళ్ళకి, ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా బానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మన కలర్‌కి ఏది సెట్ అవుతుందో చూజ్ చేసుకుంటే బెటర్. సో, ఇది అన్నమాట. మొత్తం కలర్స్ అయితే చాలా యమ్మీ ఉంది. అండ్ నైట్ మా ఇంట్లో చిక్నాట్ బిర్యానీ తీసుకొచ్చారు. బట్ నేను తినడానికి లేదు. సో, నా డైట్‌లో ఉన్నప్పుడే ఇంట్లో అన్ని స్వీట్స్, బిర్యానీస్ ఇవన్నీ ఉంటాయి. సో, నేనైతే అది అవాయిడ్ చేసి చపాతీ తిన్నాను. దాన్ని కూడా మీరు యాడ్ చేస్తాను. మీరు చూడొచ్చు కావాలంటే. నాకు మాత్రమే సెపరేట్‌గా చేసారు పెట్టారు. సో, ఇది నా డైలీ వ్లాగ్. సో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం. బాయ్ బాయ్.